ఇవాళ రోజున ఇంకోటి వాళ్ళు ఏంటి, అప్పట్లో ఇంత వినోద విలాసాలు లేవు, ఎంటర్టైన్మెంట్ తక్కువ అప్పుడు. ఏ సినిమా టూరింగ్ టాకీస్లో వచ్చే సినిమానే గొప్ప విశేషం. నేల మీద కూర్చుని చుట్టలు తాగుతా పక్కన ఆ చుట్టల స్మెల్ మధ్యలో నుంచి అదేది సోడా బుడ్లు సుయ్యి సుయ్యి వంటి సౌండ్లు వినిపిస్తా షోటలు కొడతంటే అట్లాంటి వాటి మధ్యన సరదాగా ఎంజాయ్ చేసేసాం ఆ రోజుల్లో. ఇవాళ రోజున మొత్తం ఏసీలో వెనక్కి జారగల పడిపోయి 500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నా తృప్తి ఉండట్లేదు. ఆ పెద్ద పెద్ద ఇంత టబ్బులతో మరమరాలు తింటున్నా, పేలాలు తింటున్నా, తృప్తి ఉండట్లేదు ఇప్పుడు బేసిక్గా. ఇప్పుడు ఏమంటే ఒకటి మధ్యతరగతి వాళ్ళు ఫ్రేమింగ్తో ఉంటారు ఫస్ట్ నుంచి కూడా, ఎంతమందిని కనాలి ఏంటి అనేది, ఎంతవరకు పోషించగలం అనేది. ధనవంతులు వాళ్ళ ధనానికి వారసత్వం లెక్కేసుకుంటారు. ఓ 10 మంది కొట్టుకుని చావాలని అళ్ళు కోరుకోరు. లేబర్ ఒక్కళ్ళే ఇదివరకటి రోజుల్లో కనేసేవాళ్ళు. తర్వాత ఏమవుతుంది, భార్య కూడా గనక కూలీకి అదే కనేస్తే భార్య ఎట్లా కంటానికి అట్ట కూర్చుంటే ఒక్కడి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కూలికి వెళ్తారు కదా, వాళ్ళలో ఇప్పుడు భార్య కూలీ ఆగిపోతుందని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాబు గారు బోనస్ ఇస్తున్నారు, అంత మించే లేదు. ఇంకోటి ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలు గురించి కూడా చెప్పుకొచ్చాను నిన్న. ఎందుకని మీరు తీసుకొచ్చింది మీ విజన్తో తెచ్చిన కార్యక్రమం, వ్యవస్థ చిన్న భిన్నం మనం చేసాం, అది మర్చిపోతున్నాం.